ఈరోజు మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా అపోస్తుల కార్యముల గ్రంథము 23వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 23వ అధ్యాయము 16-17 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే పౌలు మేనలుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తన యొద్దకు పిలిచి, ఆ చిన్నవాణిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని ఉన్నాడనెను. హల్లెలూయా. ఇక్కడ మనకు ఒక విషయము కనిపిస్తూ ఉంటుంది దేవుని వాక్య భాగములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయితే పౌలు మేనలుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపాను. అతను వయసు మనం జ్ఞాపకం చేసుకుంటే చిన్నవాడు అని ఇక్కడ తెలియజేయబడుచున్నది. ఎంతవాడంట? చిన్నవాడు కదా. అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని అతని యొద్దకు పిలిచి, ఆ చిన్నవాణిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని ఉన్నాడు అనెను. మనం జ్ఞాపకం చేసుకుంటే అందరి కండ్లు వేటిని చూస్తాయి? చెప్పాలి, పెద్దవాటినే చూస్తాయి కదా. ఎవరి కళ్ళైనా కానీ దేన్ని చూస్తాయి? పెద్దవాటిని మాత్రమే చూస్తాయి. కొన్నిసార్లు పెద్దవాటి కంటే కూడా చిన్నవే ఘనమైన పనులు చేస్తాయని మనకి ఇక్కడ బైబిల్ భాగం తెలియచేయబడుచున్నది. పెద్దవాటి కంటే కూడా చిన్నవే ఘనమైన పనులు చేస్తాయి అని చెప్పి మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పౌలు మేనల్లుడు ఎంతటి వాడు అంటే చిన్నవాడు అని ఉంది. ఎంతటి వాడు? చిన్నవాడు. ఆ చిన్నవాడంట ఒక విషయాన్ని విన్నాడంట. పౌలుని ఆ మహాసభ వారు ఏం చేశారంటే అక్కడ ఉంచారు. అక్కడ ఏంటంటే అతని ఏదో ఒక విధంగా చంపాలి, పౌలుని చంపాలి అని చెప్పి వారందరూ ఆలోచన చేస్తూ ఉన్నారంట. ఆలోచన చేసేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ఒక విషయంలో వారు ఒక ఒట్టు కూడా పెట్టుకున్నారంట. ఏమని మనం చూస్తే, ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకున్నారంట. ఎప్పటి వరకంట? పౌలుని చంపేంత వరకు కూడా అన్నపానములు ముట్టుకోమని చెప్పి వారందరూ కూడా ఏం చేశారంటే ఒట్టు పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ కుట్రలో చేరిన వారు ఎంతమంది అంటే 40 మంది కంటే ఎక్కువ అంట. ఎంతమంది? 40 మంది కంటే ఎక్కువ. అంతమంది ఒకే మాట మీద ఉన్నారు. ఏంటి ఆ విషయము అంటే పౌలుని చంపాలి, పౌలుని ఏదో ఒక విధంగా చంపాలి. అతను చంపేంత వరకు కూడా మేము ఏం చేయమంటున్నారు? అన్నపానములు పుచ్చుకోము అని చెప్పి వారు ఒక కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలో చేరిన వారు ఎంతమంది ఉన్నారు? వారందరూ కూడా అనుకుంటున్నారంట, ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు వచ్చి మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము. కాబట్టి మీరు మహాసభతో కలిసి, వారందరూ చెప్పుచున్నారనమాట. ఏమని చెప్పుచున్నారు? మేము పౌలును చంపేంత వరకు ఏమాత్రము కూడా మేము ఏది రుచి చూడము. కాబట్టి మేము గట్టిగా ఒట్టు పెట్టుకున్నాం కనుక మీరు కూడా ఏం చేయాలంటున్నారు? మహాసభతో కలిసి అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకొనబోవునట్టు అతనిని మీ వద్దకు తీసుకుని రండి. అంటే మరొకసారి పిలవండి మీ దగ్గరకంటే నీ గురించి పూర్తిగా మేము వివరణ చేయాలి, తెలుసుకోవాలి. కాబట్టి మరొకసారి సభ యొద్దకు రావాలి అని మీరు పిలిపించండి. ఈ 40 మంది కంటే ఎక్కువగా ఉన్నవారు వెళ్ళి మాట్లాడుచున్నటువంటి మాటలు అంటే పౌలును చంపటానికి చేస్తున్నటువంటి కుట్రలు అయి ఉన్నవి. కాబట్టి వారితో ఏమంటున్నారంటే, విచారించి తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం కనుక మీ యొద్దకు రమ్మని సహస్రాధిపతితో మీరు వెళ్ళి మనవి చేయండి, తప్పనిసరిగా పంపించవలసిందే. కాబట్టి మీరు వెళ్ళి ఆ సహస్రాధిపతితో సెలవిచ్చినట్లయితే అతడు దగ్గరకు రాకమునిపే మీ దగ్గరకు అతడు
రాకమునిపే ఏం చేస్తారంటే మేము అతన్ని చంపటానికి సిద్ధపడి ఉన్నామని ఈ మాటలన్నీ వారు వెళ్ళి చెప్పుచూ ఉన్న సమయంలోనంట ఈ పౌలు మేనల్లుడు ఈ చిన్నవాడైనప్పటికీ కూడా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి చాలా జ్ఞానముతో ఆలోచన చేస్తూ అక్కడ తిరుగుతూ ఉన్నాడంట. చిన్నవాడే కానీ చిన్నదే కానీ ఘనమైన కార్యాలు. అర్థమవుతుందా? చిన్నదే కానీ చేసే కార్యాలు ఎలాంటివి అంటే ఘనమైనటువంటి పనులు చేస్తారనమాట. కాబట్టి ఈ చిన్నవాడంట అక్కడ వారు చెప్పుకొని చిన్న మాటలన్నీ విన్నాడంట. విని ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలియచేయాలి? పౌలుకు తెలియచేయాలి. ఎందుకని అంటే పౌలుకు తెలియదు కాబట్టి ఈ విషయాన్ని పౌలుకు తెలియచేస్తే పౌలు జాగ్రత్త పడతాడు అని చెప్పి వెంటనే ఏం చేశాడనమాట, పౌలు మేనలుడు వచ్చి వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి ఆ పౌలుకు ఆ సంగతి అంతా కూడా తెలియచెప్పారు. అప్పుడు పౌలు శతాధిపతిలో ఒక అతన్ని పిలిచాడంట. అంటే నాతో చెప్తే ఏ ప్రయోజనము లేదు. పౌలు ఆలోచన చేశాడు. కాబట్టి ఈ పిల్లవాడిని ఈ చిన్నవాడిని ఎక్కడికి పంపించాలి? అక్కడికే పంపిస్తే వారికి తెలియచేస్తే వారు జాగ్రత్త పడతారు కదా అని చెప్పి అక్కడున్నటువంటి శతాధిపతుల్లో ఒక అతన్ని పిలిచంట ఈ చిన్నవాణిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని వెళ్ళమని చెప్పాడంట. ఈ చిన్నవాడిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము, ఈ పిల్లవాడు ఆయనతో ఏదో ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాడు అని ఆ విషయాన్ని తెలియచేయకుండా శతాధిపతికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు కాబట్టి చిన్నవాణిని అక్కడికి తీసుకుని వెళ్ళండి అని చెప్పారంట. చెప్పినప్పుడు వెంటనే ఇప్పుడు ఏం చేశాడు చెప్పాలి. శతాధిపతి సహస్రాధిపతి యొద్దకు అతన్ని తోడుకొని వెళ్ళాడు. ఆ ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొనవలయని ఉన్నటువంటి ఈ పడుచువాని యొద్దకు తీసుకుని పొమ్మని నన్ను అడిగానని చెప్పి ఆ శతాధిపతి ఆ సహస్రాధిపతితో తెలియచేశాడు. ఖైదీగా ఉంచబడినటువంటి పౌలు నన్ను పిలిచి ఈ చిన్నవాడిని నీ దగ్గరకు తీసుకుని వెళ్ళమన్నాడు. నీతో ఏదో చెప్పుకోవాలని ఆశపడుచున్నాడు కాబట్టి చెప్పుకోవాలని చెప్పారు కనుక నేను ఇతన్ని మీ వద్దకు తీసుకుని వచ్చానని చెప్తే సహస్రాధిపతి వెంటనేనంట అక్కడే ఏం జరిగింది, ఏం చెప్పాలనుకుంటున్నావు నీవు ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఆ విషయాన్ని నాకు తెలియచేయనని అనలేదంట. అనకుండా అతను ఏం చేశాడు అంటే అతని చెయ్యి పట్టుకుని అవతలకు తీసుకుని పోయి నీవు నాతో చెప్పుకొనవలనని ఉన్నదేమని ఒంటరిగా అడిగాడంట. ప్రక్కకు తీసుకుని వెళ్ళి అందరూ వినుచుండగా అడగకుండా ఏం చేశాడు, నీవు నాతో ఏం చెప్పాలని ఆశపడుచున్నావు ఆ విషయాన్ని తెలియచేయమని చెప్పి ఒంటరిగా అడిగినప్పుడు అందుకు అతడంట నీవు పౌలును గూర్చి సంపూర్తిగా విచారింపబోవున్నట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసుకొని రావాలనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ఆ సహస్రాధిపతికి ఈ చిన్న పిల్లవాడు తెలియచేస్తున్నాడంట. ఏమని తెలియచేస్తున్నాడు? వారందరూ కూడా ఎలా ఉన్నారంట, రేపు మహాసభ యొద్దకు తీసుకుని రావాలని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి ఉన్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. భయముందా? చెప్పాలి. చిన్నపిల్లలు చెప్పే మాట అనేది ఏమైపోతారు? భయపడిపోతారు విషయాన్ని ఏదన్నా చెప్పాలంటే. చూడండి, చిన్నవాడని ఇక్కడ వ్రాయబడి ఉంది కానీ ధైర్యముతో ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు? సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే అది అబద్ధం కాదు కదా, అది నిజమై ఉంది. అది ఏ పాపం చేయకుండానే అనవసరముగా శిక్షించటానికి లేదంటే చంపటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయము కదా. కాబట్టి విన్నటువంటి దానిని మరల మనం అలాగే మనసులో పెట్టుకుని మనకెందుకులే అనుకుంటే అందులో మనం కూడా పాలిభాగస్తులమే. ఆ పాపములో మనం కూడా పాలిభాగస్తులమే. న్యాయము తెలిసినప్పుడు ఏం చేయాలి? మాట్లాడాలి. అవునా? ఒక విషయం తెలిసింది, అన్యాయంగా ఒక అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చూస్తూ ఊరుకుంటే అన్యాయముగానే జరిగిపోతుంది. కనుక అలా జరగటానికి వీల్లేదు అని పౌలుకు చెప్పినప్పుడు పౌలు సహస్రాధిపతి దగ్గరకు పంపిస్తే అక్కడ కూడా ఆయన ఏమాత్రము భయపడకుండా చిన్నవాడైనా కానీ ధైర్యంగా ఇలా చెప్పుకుంటున్నారండి నేను విన్నాను అంటలా.
నువ్వు ఎంత మాత్రము కూడా ఏం చేయొద్దంటున్నాడు, వారి మాటకు సమ్మతింపవద్దు. అంటే వారందరూ వచ్చి నీతో మాట్లాడి తీసుకుని వచ్చిన తర్వాత ఇలా చేస్తారని ఈ చిన్నవానికి తెలుసు. కానీ ఆ సహస్రాధిపతికి ఒక ఆజ్ఞాపించేస్తున్నాడు. ఏమని? వారి మాటకు మీరు ఎంత మాత్రము కూడా సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొని ఉన్నారు. హల్లెలూయా. మీరు ఎందుకు సమ్మతింపవద్దు అనేది నేను మీకు తెలియచేస్తున్నాను అంటే, వారందరూ కలిసి 40 మంది కంటే ఎక్కువ మనుషులు ఉన్నారు కాబట్టి వారు ఏం చేస్తున్నారు అంటే, పౌలును చంపేంత వరకు కూడా అన్నపానములు పుచ్చుకోమని ఒట్టు పెట్టుకున్నారు. కనుక ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొనవలనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పాను. హల్లెలూయా. వారేమనుకున్నారంటే, వచ్చేసి సహస్రాధిపతితో ఇలా తీసుకురండి, మీరు విచారించాలని చెప్పి అని ఇలా చెబుతాము, ఇలా చేద్దాము అని వారు మాట్లాడుకున్నారు. కానీ సమస్తము ఎరిగినటువంటి దేవుడు మేలు జరగటానికి ఏం జరుగుద్దంట, సమస్తము సమకూడి జరుగుతాయి అంట. వారు వచ్చి వారు ఆలోచించారంతే. వారు వచ్చి విషయము తెలియచేయక ముందే ఈ చిన్నవాడు వచ్చి ఎవరికి చెప్పేశాడు అంటే వారి మనసులో ఉన్నటువంటి వారి భావం ఏంటనేది తెలియచేశాడు. వారు వచ్చి మీతో ఇలా చెప్తారు, కానీ వారి ఆలోచన ఏమయ్యింది, మీ దగ్గరకు రాకముందే అతన్ని చంపాలని ఆలోచన చేస్తున్నారు. కనుక మీరు ఎంత మాత్రము కూడా వారికి సమ్మతించవద్దు. ఇలా వారు ఒట్టు పెట్టుకున్నారు. నీ వద్ద మాట తీసుకొని వాళ్ళని వారందరూ కూడా కనిపెట్టుకుని సిద్ధముగా ఉన్నారని చెప్పాడంట. చెప్పంగానే అందుకు సహస్రాధిపతి, నీవు ఈ సంగతి నాకు తెలిపితివని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువానిని పంపివేశాను. నీవు నాకు తెలియచేసినటువంటి విషయము మరలా నీవు విన్నట్టు కానీ నాతో ఆ విషయాన్ని చెప్పినట్టు కానీ ఎక్కడ కూడా ఎవరితో కూడా చెప్పవద్దు అని చెప్పి ఒక మాట ఇచ్చంట తిరిగి మరలా అతన్ని పంపించి వేశాడంట. తరువాత అతడు శతాధిపతులలో 2 తన యొద్దకు పిలిచి, కైసర వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్సు నొద్దకు భద్రముగా తీసుకొని పోవుటకు గుర్రములను సిద్ధపరచుడని. హల్లెలూయా. చిన్నవాడు వచ్చి చెప్పబట్టే కదా ఇక్కడ ఘనమైన కార్యం జరిగింది. అర్థమైందా? ఆ పిల్లవాడు భయపడి పౌలుకు చెప్పకుండా పౌలు ఒకవేళ సహస్రాధిపతి యొద్దకు పంపించినప్పుడు అక్కడ కూడా చెప్పకుండా ఆ జరగవలసినటువంటి అన్యాయము జరిగేదేమో. కానీ ఆ చిన్నవాడు చెప్పుటను బట్టి ఇప్పుడు ఈ సహస్రాధిపతి ఎంతో జాగ్రత్తగా అనేక మంది మధ్యలో పెట్టంట జాగ్రత్తగా ఏం చేస్తున్నాడంట, పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్స్ నొద్దకు భద్రముగా తీసుకొని పోవటానికి గుర్రములను సిద్ధపరచుడని చెప్పారంట. మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక కూడా వ్రాసి పంపించాడంట అక్కడికి. హల్లెలూయా. చూడండి, ఇలాంటి కృప పౌలుకి జరగటానికి గల కారణం ఏంటి అంటే, ఒక చిన్నవాడు ఇప్పుడు పెద్దవారు 40 మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి వారు చేసినటువంటి కుట్రను ఏం చేశాడంటే తారుమారు చేశాడు. భయపడకుండా దేవుని పని విషయంలో పెద్దవారనే కాదు, లేదంటే మనం చాలా విషయాలలో ఏం చేస్తామంటే పెద్దవాటి వైపు చూస్తూ ఉంటాం. పెద్దవి అనేదే కానే కాదు, చిన్నవి కూడా ఏం చేస్తాయి అంటే కొన్నిసార్లు పెద్దవాటి కంటే కూడా ఘనమైన కార్యాలు చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఇతను చిన్నవాడే కానీ ఎలాంటి పని చేశాడు? దొడ్డ పని చేశాడు. చిన్నవాడే కానీ ఏం పని చేశాడు? ఒక దొడ్డ పని చేశాడు. కాబట్టి ఈ పౌలు మేనల్లుడు పౌలుపై కక్షగట్టిన యూదుల సంగతి చెప్పకపోతే ఒకవేళ పౌలు బతికేవాడు కాడు. మనం బైబిల్లో కొన్ని గ్రంథాలను కూడా ఆ తర్వాత లాస్ అయ్యి ఉండేవారు. అవునా?
దీని తర్వాత కొన్ని గ్రంథాలు వ్రాసాడు కదా, పత్రికలు వ్రాసాడు కదా. ఒకవేళ ఆ రోజు అలాగూ చనిపోయినట్లయితే పౌలు ఆ గ్రంథాలన్నీ కూడా ఏమయ్యాయి? మిస్ అయిపోయేవారు. కాబట్టి కేవలము దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ధైర్యముతో ఆ చిన్నవాడు వెళ్ళి చెప్పినటువంటి మాటను బట్టి పౌలు బ్రతికినట్లుగా ఇక్కడ దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా మనం చూస్తే చిన్నవాడే కానీ ఏం పని చేశాడు? దొడ్డ పని చేశాడు. రెండవదిగా చూస్తే చిన్నదే కానీ అధికారులకే సాక్ష్యం ఇచ్చింది. చిన్నదే కానీ ఎవరికి సాక్ష్యం ఇచ్చింది? అధికారులకే సాక్ష్యం ఇచ్చింది. చూడండి, రాజుల గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి గురించి వ్రాయబడుతూ ఉంటుంది. మనకి ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటున్నాడు. ఎవరు అంటే ఈ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉన్నాడంట. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేశాడంట. అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడుగా జీవిస్తున్నాడు. అయితే అతడు మహాపరాక్రమశాలి అయి ఉన్నాడు. ఒకానొక సమయంలో అతను ఎలాంటి వాడుగా ఉన్నాడు? పరాక్రమశాలిగా ఉండి యజమానుని దృష్టికి గనుడుగా దయ పొందిన వాడుగా ఉన్నాడంట. ఆ దేశానికే జయము కలుగు చేసినటువంటి వానిగా ఉన్నాడంట. కానీ అతనికంట ఒక కుష్ఠరోగం వచ్చిందంట. ఏ రోగం వచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ఈ కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆ కుష్ఠరోగముతో పడి ఉన్నటువంటి వాని విషయంలోనంట వెంటనే ఇక్కడ ఒక చిన్నది చక్కటి విషయాన్ని తెలియచేస్తుంది, చక్కటి సాక్ష్యం ఇస్తుంది. ఎవరికి అంటే అధికారులకు సాక్ష్యం ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? అధికారులకు సాక్ష్యం ఇస్తుంది. ఏంటది? సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగుని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచూ ఉన్నదంట. ఈ సిరియనులు గుంపులు గుంపులుగా వెళ్ళి ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళినప్పుడంట వస్తా అక్కడి నుంచి అంట ఒక చిన్నదానిని ఎలా తీసుకొచ్చారంట? చెరగోని తీసుకొచ్చారంట. ఎలా తీసుకొచ్చారు? చెరగోని ఒక చిన్నదానిని తీసుకుని వచ్చారు. అయితే ఆ చిన్నది ఏం చేస్తుంది అంటే ఆ నయమాను భార్యకు పరిచారము చేస్తూ ఉందంట. ఏం చేస్తుంది? పరిచారము చేస్తూ ఉంటుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఇప్పుడు ఈ నయమానికి ఎలా ఉంది చెప్పాలి. నయమాను ఎలాంటి స్థితిలో ఉన్నాడు? కుష్ఠరోగము కలిగినటువంటి స్థితిలో నయమాను ఉన్నాడు. కనుక ఇప్పుడంట ఆ చిన్నది తన యజమానురాలతో ఒక సాక్ష్యం ఇస్తుందంట. ఏమని తెలియజేస్తూ ఉంటుంది అంటే అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను అంటుంది. హల్లెలూయా. భయపడిందా? ఈమె ఎలా వచ్చింది? చెరగొని వచ్చింది. చెరగొని వచ్చినటువంటి చిన్నది ఎలా ఉండాలి? అణిగి మణిగి ఉండాలి. వారు చెప్పిన పని చేస్తూ ఉండాలి. అంటే ఒక బానిసలాగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళిన తర్వాత తన యజమానురాలు యొక్క భర్త అలా ఉన్నటువంటి స్థితిని చూసి ఆమెతో మాట్లాడుతుంది తెగించి. ఎలా మాట్లాడుతుంది అంటే షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నానమ్మా. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో చెప్పాను. హల్లెలూయా. సాక్ష్యం ఇచ్చిందా లేదా? ఎవరి గురించి? ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చింది? ప్రవక్త గురించి సాక్ష్యం ఇచ్చింది. అర్థమవుతుందా? షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు, మా ప్రవక్త. ఆయన దగ్గరికి కనుక ఈయన తీసుకుని వెళితే ఏమవుతాడంట? స్వస్థత పొందుకుంటాడంట. హల్లెలూయా. తనకున్నటువంటి కుష్ఠరోగము నుంచి విడుదల పొందుకుంటాడు. నా ఏలిన వాని కలిగిన కుష్ఠరోగమును ఆ ప్రవక్త తప్పకుండా బాగు చేస్తాడు అని చెప్పి ఆమెతో చెప్పిందంట. హల్లెలూయా. ఆ చెప్పటాన్ని బట్టి మా కదా అతను వెళ్ళింది.
లేదంటే నాకెందుకు వచ్చిందిలే అని చిన్నది, ఒకవేళ అమ్మో వారితో నేనే చెరగొని వచ్చాను కదా, మరలా నా ప్రజల గురించి నా ప్రవక్త గురించి నేను గొప్పగా చెప్తే నన్ను ఏం చేస్తారో అని భయపడకుండా తన ప్రవక్త గురించి గొప్పగా చెప్పింది, సాక్ష్యం ఇచ్చింది. మరలా ఏంటది? ఎలాంటి రోగమైనా బాగుపడిపోద్ది. అక్కడికి వెళితే, నా ప్రవక్త దగ్గరికి వెళితే ఏమవుతారు? స్వస్థత పొందుకుంటారు తప్పకుండా. కాబట్టి అక్కడికి మీరు తీసుకుని వెళ్ళండి అని సాక్ష్యం ఇచ్చింది. ఆ సాక్ష్యమును బట్టి ఈ నయమాను వెంటనే ఏం చేశాడనమాట, రాజు వద్దకు వెళ్ళి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, ఈ సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చాను కనుక అతడు 20 మణుగులు వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలు తీసుకుని వెళ్ళి, ఇవన్నీ మనకు తెలిసిందే కదా, అక్కడికి వెళ్ళి ఇవన్నీ ఇచ్చి నన్ను బాగు చేయమంటున్నాడంట. వీటి ద్వారాగా అని చెప్పి అతను ఏమాత్రం కూడా ఆశించకుండా ఏం చేస్తున్నాడు చెప్పాలి. ఈ ఇశ్రాయేల్ రాజు ఏం చేస్తున్నాడు? తన వస్త్రాన్ని చింపుకున్నాడంట. నీ కుష్ఠరోగం మానపటానికి నా యొద్దకు ఇతడు వచ్చాడు. కానీ అతను ఏం తీసుకుని వచ్చాడు? దేవుని మీద విశ్వాసముతో రాలేదు. ఈ వెండి బంగారాలు ఇస్తే, లేదంటే ఇంకా తీసుకెళ్ళినవన్నీ ఈ డబ్బులు కానీ ఈ బట్టలు కానీ ఇవన్నీ ఇస్తే ఏం చేస్తాడనమాట? బాగు చేస్తాడు. ఈ పత్రికను చదివి వస్త్రాలు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడినా అంటున్నాడు. ఇంట్లోనే ఉండి ఏం చేశాడంట? ఒక పత్రిక వ్రాసి పంపించాడంట. ఈ పత్రిక వ్రాసి పంపించిన తరువాత చూసినటువంటి ఆ ప్రవక్త, చదివినటువంటి ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడు? నేనేమైనా దేవుడునా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదగుచున్నాడో మీరు. ఇశ్రాయేల్ రాజు అంట తన వస్త్రాలు చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వెంటనే వర్తమానం పంపించారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం దేవుని దగ్గరకు వెళ్ళాలి కానీ దేవుడు నా దగ్గరకు రావాలన్నట్లుగా కోరుకోకూడదు కదా. ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది మా బాధలు పోవాలి, కష్టాలు పోవాలి, రోగాలు పోవాలి అని చెప్పి కానుకలు పంపించి ప్రార్థనలు చేయమంటున్నారు. అది సాధ్యమా కాదనేది మనకిక్కడ తెలియపరచబడుతుంది. దేవుని యొద్దకు మనం వెళ్ళాలి కానీ ఆయన మన యొద్దకు రమ్మని పిలవటం కాదు. కాబట్టి మనం చూస్తే ఇక్కడ అతను ఒకవేళ రాజు అని చెప్పి వస్త్రాలు చింపుకున్నా ఏది చేసినా ఎవరికి ఏమీ ఒరిగేదేమి లేదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లుగా ఇప్పుడు ఏం చేశారంట? అతనికి తెలియచేశారంట. ఈ నయమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలబడ్డారు. అప్పుడు ఎలీషా కూడా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయమని చెప్పారు, నీ ఒళ్ళు మరలా బాగైపోతుందని చెప్పారు. నయమాను కోపం తెచ్చుకుని తిరిగిపోయి ఎట్లా అంటున్నాడంట, నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగము ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేను అనుకున్నాను కదా. దమస్కు నదులైన అబాయానాయును పరర్పును ఇశ్రాయేలు దేశములు నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై. చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇలాగూ జరిగిన తరువాత అంటే మనం ఇక్కడ చూస్తే ఒక చిన్న విషయం ఏంటంటే, ఒక చిన్నదే కానీ ఈమె ఏం చేసిందంటే అధికారికి ఒక సాక్ష్యాన్ని ఇచ్చింది. పలానా చోట ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళితే స్వస్థత పొందుతారు అంది. అంతేకాని వెళుతూ పలానివి తీసుకెళ్ళండి, లేదంటే పలానివి పంపించేసి మీరు ఇక్కడ ఉండండి, ఆయన వచ్చి మీకోసం ప్రార్థన చేస్తాడు, ఇలా ఏమైనా చెప్పిందా? అక్కడికి తీసుకుని వెళితే అందా లేదా? ఏమని అంటుంది? తన భార్యకు పరిచారం చేస్తూ ఉన్నటువంటి ఈ చిన్నదేమంటుంది? అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేస్తాడని ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటుంది.
ఆ ప్రవక్త బాగు చేస్తాడు కాబట్టి ఎక్కడ ఉండాలని కోరుకుంటుంది? ప్రవక్త దగ్గర ఉండాలని కోరుకుంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అధికారము వైపు కదా, వారికి ఉన్న హోదా వైపు, ధనము వైపు, వారికి ఉన్న బలం వైపు చూసుకుంటున్నారు. చూసుకుని వాళ్ళే మా దగ్గరకు రావాలన్నట్లుగా కోరుకుంటున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ధనాన్ని ఆశించేవారు అందరూ ఉండరన్నమాట. అంటే దేవుని కృప ధనముతో ఎవరు కొనలేరు. కాబట్టి మరలా వెళ్ళారు. ఇంత చేసిన తర్వాత ఇదంతా మనకు తెలిసిందే. వెళ్ళినప్పుడు ఏమని సెలవిచ్చారు? 7 మార్లు మునగమన్నారు కదా. 7 మార్లు మునిగి ఎలాంటి దేహం పొందుకున్నాడు? హల్లెలూయా. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. హల్లెలూయా. చూసారా? కేవలము ఇది దేనికి సాధ్యమయ్యింది అంటే ఆ చిన్నది చెప్పిన సాక్ష్యమును బట్టి అతడుకున్న కుష్ఠరోగము పోగొట్టుకోబడింది. చిన్నదే కానీ ఎలాంటి సాక్ష్యం ఇచ్చింది అంటే ఒక గొప్ప సాక్ష్యము అధికారికి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఎవరికి ఇచ్చింది? ఒక అధికారికి సాక్ష్యం ఇచ్చి, బానిస పిల్ల ఇచ్చినటువంటి సాక్ష్యమేగా అని చెప్పి వారు కూడా తీసివేయాల. బానిస పిల్ల ఇచ్చిన సాక్ష్యమేగా నయమాను కుష్టు బాగుపడటానికి కారణమైంది. అవునా? బానిస పిల్ల ఇచ్చిన సాక్ష్యమే కదా నయమాను కలిగినటువంటి కుష్ఠరోగము బాగయింది. కాబట్టి ఈ 15 లక్షల మందిని ప్రభువులోకి నడిపించిన పాలు యాంగిచో గారికంట సువార్తను అందించిందంట ఒక చిన్న అమ్మాయేనంట. ఎన్ని లక్షల మందిని నడిపించారు? 15 లక్షల మందినంట ప్రభువులోకి నడిపించారంట. ఆయన నడిపించింది కూడా, బలపరిచింది కూడా, ఆయనకి సువార్తను అందించింది కూడా ఒక చిన్న అమ్మాయి అంట. ఆ చిన్న అమ్మాయి అందించినటువంటి సువార్త ద్వారాగా ఆయన మార్పు చెంది ఆయన 15 లక్షల మందిని దేవునిలోకి నడిపించాడు. అంటే ఒక చిన్నదే కదని మనం అనుకోవటానికి వీల్లేదు. చిన్నవారే దేవుని కార్యాలు, ఘనమైన పనులు వారు చేస్తారు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చూస్తే చిన్నదే కానీ తైలానికి దెబ్బ అని దేవుని వాక్యములో సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథములో చూస్తే, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే, బుక్క వాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. హల్లెలూయా. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. అర్థమవుతుంది మీకు ఈ వచ్చును? బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొడుతుందంట. ఏ తైలములో? బుక్కవాని తైలములో. అది ఒకవేళ చాలా పెద్ద తైలాన్ని వారు తయారు చేసి ఉంటారు. తయారు చేసేటప్పుడు కొంచెం 100 గ్రాములు లేదంటే 1 లీటరు అలా చేయరు కదా. ఆ తైలం అనేది చాలా చేస్తారు. ఆ తైలములో ఒక ఈగంట చచ్చినది పడింది అనుకోండి, అదంతా ఏమైపోతుందంట? చెడు వాసన వస్తుందంట. ఎందుకని? ఏం పడింది దానిలో? చచ్చిన ఈగలు పడినాయి అంట. చచ్చినది మంచి వాసన వస్తుందా? బొక్కావాని తైలం ఎంతో మంచి వాసన కలిగిందే కదా, ఎంతో పవిత్రమైంది అనుకుందాం, శ్రేష్టమైందే. కానీ దానిలో ఏం పడింది? వచ్చి చచ్చిన ఈగ పడింది. అది కంపు కొట్టుచున్నది. ఇప్పుడు ఆ చచ్చిన ఈగలు పడుట చేత అది ఏం కొడుతుందంటే చెడు వాసన కొడుతుందంట. తైలమంతా కూడా వాసన ఏమైపోయింది? తిరగబడిపోయింది అంతే. మంచి తైలము అది వెళుతున్నటువంటి వారికి వస్తున్నట్టు ఎంతో మంచి సువాసన ఇచ్చేది అయి ఉన్నది. కానీ ఎప్పుడైతే చచ్చిన ఈగలు పడినాయో వెంటనే ఆ చెడు వాసన కొట్టుచూ ఉన్నదంట. కాబట్టి ఒకవేళ కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల అది ఏం తేలగొడుతుంది? జ్ఞానమును ఘనతను తేలగొడుతుందంట. ఎంత బుద్ధిహీనత? ఎంత? ఏగ ఎంత ఉంటుందండి? ఏగ ఎంత ఉంటుంది? చిన్నదే. బుద్ధిహీనత కూడా చిన్నదే.
కానీ దేనిని తేలగొడుతుంది? జ్ఞానాన్ని, ఘనతను కూడా. ఏవి కావాలి మనకి? చిన్న బుద్ధిహీనత కావాలా? మనకి జ్ఞానము, ఘనత కావాలా? చెప్పాలి. ఏది ఉంటే ఈ లోకములో మనము ఒక పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండగలుగుతాం? బుద్ధిహీనత ఉంటే మనల్ని ఎవరైనా మంచిగా మెచ్చుకుంటారా? ఎవరు మెచ్చుకోరు. అదే జ్ఞానముతో ఘనత కలిగిన వారుగా ఉంటే అనేకులు చెప్పుకుంటూ ఉంటారు. అవునా? కాబట్టి అది కొంచెమేనంట ఆ త్రాసులో ఉందంట. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచారు. అది త్రాసే కావచ్చు. త్రాసు అంటే తూచేదన్నమాట. తూచే తూకమై ఉంది. చాలా జ్ఞానం ఉంది, ఘనత ఉంది కదా, కొంచెమే కానీ అనుకోవచ్చు. ఈ కొంచెమే ఆ రెండిటిని కూడా తేలగొడుతుందంట. ఆ చిన్న ఎగపడుట చేత ఏమైపోతుంది? చెడు వాసన కొట్టుచూ ఉన్నదంట. చిన్న ఏగపడుట చేత చెడు వాసన కొట్టుచూ ఉంటుందంట. నిజంగా చిన్న పాపమని కాదు, చేసిన పాపము చిన్నదేగా అనుకుంటారు. ఒక చిన్న అబద్ధమేగా, ఒక చిన్న లోపమేగా, ఒక చిన్న పాపమేగా అని అనుకుంటూ ఉంటారు. కానీ చిన్న పాపమని కాదు, కానీ పెద్ద పాపమని కాదు. పాపము పాపమే. చిన్న పాపము పెద్ద పాపం అని కాదు. చిన్న పాపానికి ఎంత రేటు, పెద్ద పాపానికి ఎంత రేటు అని ఒకవేళ మనుషులు పెడితే పెట్టవచ్చేమో, కానీ దేవుని దగ్గర అలా కుదిరేది కానే కాదు. నువ్వెంతో పవిత్రంగా జీవించావు, నిజమే. వారు ఎంతగానో అందరూ కలిసి సిద్ధపడి ప్రభు వచ్చేంత వరకు కూడా మెలకువ కలిగి ఉన్నారు, నిజమే. కానీ వచ్చే సమయానికి వారిలో ఏమి లేదు. వారి బుడ్డిలలో వారి నూనెను ఎగస్ట్రా తెచ్చుకోలేకపోయారు, లేదంట. ఒకవేళ పవిత్రంగా నువ్వు జీవిస్తే జీవించవచ్చు, కానీ ఆ పవిత్రమైన జీవితంలోకి ఒక చిన్న ఎగలాంటి ఒక చిన్న పాపం వచ్చిందంటే నీ జీవితం అంతా కూడా ఏమైపోతుంది? కంపు కొడుతుంది, అంటే చెడిపోతుంది, అంతే. చెడిపోతుంది. ఒక రోగము మనలోనికి వచ్చినప్పుడు మన శరీరాన్ని అంతటిని పాడు చేస్తుంది. అవునా? శరీరాన్ని అంతటినీ పాడు చేస్తుంది. కాబట్టి శరీరం అంతా బలహీనమైపోతుంది. ఒక అవయవానికి వచ్చిన రోగమైన శరీరం అంతా ఏమవుతుంది? బలహీనమైపోతుంది. కనుక చిన్న పాపమా పెద్ద పాపం అనేది కానే కాదు. పాపము పాపమే, చిన్నదేలే అనుకుంటూ చిన్న పాపం నీలో ఏదైనా ఉందా? ఒకవేళ ఈరోజు దేవుడు మాట్లాడుచున్నాడు. అది ఒకవేళ ఎలాంటి మంచి సువాసనిచ్చే తైలమైన ఒక్క ఈగ పడితే చాలంట, అది చెడు వాసనే కొడుతుంది. నువ్వెంత జ్ఞానము కలిగి ఎంత ఘనత తెచ్చుకుని నీవు జీవించినా నీలో ఒక చిన్న బుద్ధిహీనత, ఏదో బుద్ధిహీనత అంటే ఒకవేళ మన భాషలో ఇది ఫలానా వారిది, ఇది నాది కాదు అని తెలిసి కూడా దాన్ని ఇలా తీసుకొని చాటుగా పెట్టుకుని వెళ్ళిపోయే ఒక చిన్న బుద్ధిహీనత. అది చిన్నదే, ఏముందిలే అని అనుకోవచ్చు, కానీ అది దేన్ని పోగొడుతుంది? ఇప్పుడు వరకు నువ్వు సంపాదించుకున్నటువంటి ఘనతను తేలజేసేస్తుందంట త్రాసులో వేస్తే. కాబట్టి అలాంటి చిన్న బుద్ధిహీనతలకు మనం గురైపోయి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను మనం పోగొట్టుకోవటానికి వీల్లేదు. దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చాడు. ఆ ఆధిక్యతను మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. పాపం అన్నప్పుడు పాపము పాపమే, అంతే. చిన్నదా పెద్దదా అనేది కానే కాదు. కనుక చక్కటి విషయాన్ని ఇక్కడ మనకి భక్తుడైనటువంటి సొలొమోను గారు తెలియచేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. 4వదిగా మనం చూస్తే చిన్నదే కానీ సేవకుల కొరకు ప్రార్థించింది. ఎవరి కొరకు ప్రార్థించింది? సేవకుల కొరకు ప్రార్థించింది. చూడండి, దేవుని వాక్యముల అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తే, పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. పేతురు ఎక్కడ ఉంచబడ్డాడు? చెరసాలలో ఉంచబడ్డాడు. ఈ విషయాన్ని విన్నటువంటి సంఘమంతా కూడా అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. హేరోదు అతనిని వెలుపలకు తీసుకుని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడంట. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని ఉన్నారంట. అప్పుడు వెంటనే ప్రభుదూత ఆ పేతురు దగ్గరకు వచ్చి నిలిచిందంట. అతడుండిన గదిలో వెలుగు
ప్రకాశించింది. ఎప్పుడైతే ఈ వెలుగు ప్రకాశించిందో దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంకెళ్ళంట వెంటనే అతని చేతుల నుండి ఊడి పడిపోయినాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమని చెప్పిందంట. అతడు అలాగూ చేసిన తర్వాత దూత అంటుందంట, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పింది, పేతురుతో చెప్పింది. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలస్తూ ఉంటున్నాడు. దూత వచ్చే సమయానికి పేతురు ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఏం చేస్తున్నాడు? ఇద్దరు సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడు. అర్థమైందా? అటొక సైనికుడు ఇటొక సైనికుడు ఉన్నాడు. వారి మధ్యలో నిద్రపోవచ్చు ఉన్నాడు. నిద్రపోవచ్చున్నటువంటి పేతురు దగ్గరకి దేవుని దూత వచ్చింది. ఆ వెలుగు ప్రకాశింపబడింది. ఆయనకున్న సంకెళ్ళు ఊడిపోయినాయి. దూత పేతురుతో మాట్లాడుతుంది. నువ్వు లే అని లేచాడు. చెప్పులు తొడుక్కోమంటే తొడుక్కున్నాడు. నీ వస్త్రాన్ని పైన వేసుకోమంటే వేసుకున్నాడు. నడవమంటే నడిచాడు. ఇదంతా కూడా ఇప్పుడు ఈయన ఏమనుకుంటున్నాడంట? దర్శనములో ఎలాగూ నాకు కనబడుతుంది అనుకుంటున్నాడంట. ఏమాత్రం కూడా దూత వలన జరిగిందని గ్రహింపక తనకు దర్శనమే అనుకుంటున్నాడు. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పరలోకమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనును. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచి వెళ్ళిపోయింది. దూత విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు పేతురుకు తెలివి వచ్చింది. పేతురుకి ఏం కలిగింది ఇప్పుడు అంటే మెలకు వచ్చింది. మెలకుగానే ఉన్నాడు కానీ స్పర్శతో శరీరముతో లేడనమాట మెలకువ. కాబట్టి ఇప్పుడు పేతురుకు తెలివి వచ్చంట ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నాడంట. ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు హేరోదు చేతిలో నుంచి ఆ యూదులు నాకు చేయాలనుకున్న ఆ విషయము నుంచి తప్పించి ఉన్నాడని నాకు నిజముగా తెలియనని ఇప్పుడు అనుకుంటూ ఉంటున్నాడు. ఎట్లా ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి బయలుదేరి వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడు? అక్కడికి వచ్చిన తర్వాత అనేకులు కూడి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం? పేతురు కోసం. సంఘమంతా కూడా ఏం చేస్తుంది? ఎప్పుడైతే పేతురు చెరసాలలో వేయించబడ్డాడని తెలిసిందో వెంటనే సంఘమందరూ అత్యాశక్తితో పేతురు యొక్క విడుదల కొరకు క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. పేతురు ఏమైనా సరే విడిపించబడాలని గట్టిగా వారు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు అనుకోని రీతిగా పేతురు ఎక్కడికి వచ్చాడు? ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికే వచ్చాడంట. వచ్చి తలవాకిట తలుపు తట్టుచూ ఉన్నాడంట. హృదయ అని ఒక చిన్నది ఆలకించటానికి వచ్చిందంట. హల్లెలూయా. ఆలకించటానికి వచ్చిందంట. వచ్చి ఏం చేస్తుందంట? ఆమె పేతురు స్వరము గుర్తుపట్టింది. అంటే తలుపు తట్టుచు అమ్మా తలుపు తీయి అని పిలిచాడనమాట. ఇప్పుడు ఆ స్వరాన్ని ఈ చిన్నది వెళ్ళింది కదా, హృదయ అనే చిన్నది వెళ్ళి ఆలకించిందంట. తలుపు తీల. ప్రజెంట్గా ఇప్పుడు మనకి ఆ న్యూస్లోనైనా దేనిలోనైనా ఫోన్లోనైనా ఎక్కడైనా ఇదొక యాప్ లాంటిగా పెడుతూ ఉంటున్నారు. ఏంటది? ఇంట్లో ఒంటరిగా పిల్లలు ఉన్నప్పుడు ఆడపిల్లలు ఎవరైనా వచ్చి తలుపు కొట్టినప్పుడు తలుపు తీయవద్దు. ఏం చేయాలంట? ఎవరనేది ఆ కిటికీలో నుంచో ఏదో ఒక విధంగా బయటికి చూడాలి. చూసి ఇంట్లో తల్లిదండ్రులు లేకుండా ఉన్నప్పుడు అక్కడి నుంచే సమాధానం ఇవ్వాలి. ఇంట్లో ఎవరో లేరు వెళ్ళండి అని. అంతేగాని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరు వచ్చారో తెలియకుండా తలుపు తీయకూడదంటే. ఎందుకని? పరిస్థితులు అలా ఉన్నాయి. పరిస్థితులు అలా ఉన్నాయి. ఇంటికి ఎవరు వచ్చినా ప్రమాదమే. గ్యాస్ బండి వచ్చినా ఏదొచ్చినా కానీ వారితో ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్గా ఆడపిల్లలకు చెప్పేదేంటి? ఎవరు వచ్చి తలుపు తట్టినా కానీ తీయకూడదు. ఏం చేయాలి? కిటికీలో నుంచి కానీ ఏదో ఒక విధంగా వారిని చూసి వారికి సమాధానం చెప్పి తెలిసిన వారైనా తెలియని వారైనా సరే పంపించేయాలి. తెలిసిన వారైనా సరే ఇంట్లో ఎవరూ లేనప్పుడు పిలవటానికి వీల్లేదు అనేటువంటి సమాచారం వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఈ చిన్నది కూడా ఆనాడు ఏం చేసిందంటే ఆలకిస్తుందంట. తలుపు తీల. తలుపు తట్టి
ఆయన పిలుస్తున్నాడు. కానీ ఈమెం చేయలేదు, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తట్టారు కదని తీలు ఆలకించిందంట. ఇప్పుడు ఆలకించింది కాబట్టి పేతురు స్వరము అని చెప్పి ఏం చేసింది, గుర్తుపట్టంట సంతోషము చేత తలుపు తీయకోకుండానే లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట. పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని వారందరికీ చెప్పిందంట. అప్పుడు వారు ఏం చేస్తున్నారు, కన్నీటితో ఏడుస్తూ దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడి కొరకు. అయ్యో అయ్యో లేవండి లేవండి, పేతురు గారు వచ్చేసారు, తలుపు తట్టారు, ఆయన స్వరాన్ని నేను విన్నాను, గుర్తుపట్టాను అని ఇప్పుడు సంతోషంతో చెప్తుంటే వీళ్ళు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు, ఆయన వచ్చారంటే వీళ్ళు నమ్మట్లేదంట. అర్థమైందా? ఏమంటున్నారు, అందుకు వారు నీవు పిచ్చిదానివి అన్నారంట. అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనుకున్నారంట. పేతురు ఇంకా తలుపు తట్టుచున్నందున వారు తలుపు తీసి అతను చూసి విభ్రాంతి అందారు. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటే మన కనుదృష్టికి అపవాది గురుడితనాన్ని కలుగజేస్తున్నాడు కాబట్టి దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం, చేసిన కార్యాలు అనుభవించి కూడా నమ్మలేకపోతున్నాం, విశ్వాసములో ముందుకి వెళ్ళలేకపోతున్నాం. ఇంకా మనం నమ్మక ఇంకా అదే విధంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అవునా? కాబట్టి ఇక్కడ ఈ చిన్నది నమ్మింది. అవునా? చిన్నది నమ్మింది. ఆమె కూడా ఇప్పుడు ఇక్కడికి దేనికోసం వచ్చింది చెప్పాలండి, దేనికోసం వచ్చింది, ప్రార్థన చేయటం కోసమే. అర్థమవుతుందా? హృదయ యొక్క తల్లిదండ్రులు ఆ ప్రార్థనలో ఉన్నారని చెప్పి మనమందరం భావించవలసి వస్తుంది. ఒక చిన్నపిల్ల వచ్చిందంటే తల్లిదండ్రులు వస్తేనే కదా వచ్చేది. ఇప్పుడు హృదయ యొక్క తల్లిదండ్రులు కూడా ఆ ప్రార్థనలో ఉన్నారని మనం అందరం భావించవలసి వస్తుంది. కాబట్టి ఎందుకంటే వారి సహకారం లేకుండా ఆ ప్రార్థనకి లేదంటే ఆ కూటానికి ఎలా రాగలదు, రాలేదు కదా. కనుక ఆ చిన్నది మీ పిల్లలు ఎలా ఉన్నారనేది కూడా ఆ చిన్నదాన్ని బట్టి మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. కొన్నిసార్లు మన పిల్లల్ని ఇంట్లో పెట్టేసేసి మనం వచ్చేస్తాం ప్రార్థనకి. అవునా? మన పిల్లల్ని ప్రార్థనకు రమ్మని మనం చెప్పం, వెంట పెట్టుకుని తీసుకురాము, వారిని ఇంట్లోనే పెట్టేసి మనం వచ్చేస్తాం అంతే. మరి మన పిల్లల్ని ఎప్పుడు నడిపిస్తాం? స్కూల్కి మానితే ఊరుకోం. అవునా? తిండి తినకపోతే ఊరుకోం. కానీ ప్రార్థన మానేస్తే ఏమీ అనము. చూడండి, ప్రాముఖ్యమైనటువంటి జీవితాన్ని పిల్లలకు మనము చిన్నతనం నుంచి ఇవ్వలేకపోతున్నాం. కనుక వారు పెరిగి పెద్దవారైనాక ఏమవుతలేదు, మొక్కై వంగనది వంగట్లేదు. ఇప్పుడు దేవుణ్ణి సేవించమంటే వారు సేవించట్లా, వారు మార్పు చెందాలి. ప్రతి విషయములు అంటే ఏ విషయంలో వారు మార్పు చెందట్లేదు. కాబట్టి ఈ చిన్నదానిని తల్లిదండ్రులు తీసుకువచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ చిన్నది అక్కడికి వచ్చింది. అందరితో పాటు ఆమె కూడా ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన చేస్తూనే మెలకువ కలిగి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎలాంటి ప్రార్థన అంటే ఒక విశ్వాసమైన ప్రార్థన. దేవునికి ఒక భక్తుని కోసం, ఒక దైవజనుని కోసం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆ దైవజనుడు తప్పకుండా విడుదలవుతాడు, ఆయన తప్పకుండా వస్తారు అనే నమ్మకంతో ఈమె ప్రార్థన చేసింది చిన్నది. కాబట్టి ఏం చేసింది, తలుపు తట్టంగానే వెళ్ళిపోయి ఆ స్వరాన్ని ఆలకించి గుర్తుపట్టి సంతోషముతో వారికి తెలియచెప్పింది. చిన్నతనములోనే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఎవరండి? సమూయేలు పిల్లలు వినగలిగారా? ఎందుకని సమూయేలు ఎందుకు విన్నాడు అంటే తల్లి పాలు విడవంగానే ఎక్కడ పెట్టేసింది, దేవుని మందిరంలో పెట్టింది పరిచర్య చేయమని ఏలీకి. కానీ వారి పిల్లలు చేయలేదు, అలా పెరగలేదు కాబట్టి దేవుని స్వరాన్ని వారు వినలేకపోయారు. ఈయన విన్నాడు కాబట్టి ఒక గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. రాజులను ఏర్పాటు చేయటం, అభిషేకించేటువంటి ధన్యతను పొందుకున్నటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఈ చిన్నది కూడా చక్కగా పేతురు స్వరాన్ని వినగలిగినటువంటి కృపను పొందుకుంది. అలాగే ఆమె విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు విన్నాడు అని విశ్వాసముతో ఆమె ముందుకు సాగింది. చిన్నదే కానీ ఎంత విశ్వాసం అంటే పెద్ద విశ్వాసం. చిన్నదే కానీ ఆమె ఎవరి కోసం ప్రార్థన చేస్తుందంటే పెద్ద సేవకుల కోసము ప్రార్థన చేస్తుంది. చిన్నదే, చేసిన కార్యము ఘనమైనది. అవునా? మనం ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 4 విషయాలు చెప్పుకున్నాం. మొదటగా చిన్నవాడే కానీ దొడ్డ పని
చేశాడు పౌలు మేనల్లుడు. అలాగే చిన్నదే కానీ అధికారులకు సాక్ష్యం ఇచ్చింది, ఇశ్రాయేలు చిన్నది. అలాగే చిన్నదే కానీ తైలానికి ఒక దెబ్బ వచ్చి పడింది. అవునా? చిన్నదే ఈగ ఎంత ఉంటుందండి? చిన్నదే కానీ అంత పెద్ద తైలానికి ఒక దెబ్బ వచ్చి పడిపోయింది. ఏంటి అంటే అది ఎందుకు పనికి రాకుండా పోయింది. అలాగే మనం చూస్తే చిన్నదే కానీ ఒక గొప్ప సేవకుని కొరకు ప్రార్థించింది. నీ జీవితంలో ఒకవేళ చిన్న సమస్య అయి ఉండొచ్చు, దాని గురించి నీవు అవిశ్వాసంలోకి వెళ్ళకూడదు. నీ జీవితంలో చిన్న పాపమే అవి ఉండొచ్చు, ఇది చిన్నదే కానీ నువ్వు దాన్ని విడిచిపెట్టకూడదు. ఏం చేయాలి? దానిలో నుంచి వేరవ్వాలి, దానిని తీసివేసుకోవాలి, లేదంటే జీవితం అంతా పాడైపోతుంది. ఇప్పుడు వరకు చేసిన భక్తి అంతా పాడైపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం పెద్దవాటిని చూస్తాం కాదు, దేవుడు నాకు పెద్ద సహాయము చేయాలని అనుకోవటం కాదు. చిన్న వాటిలో కూడా దేవుని కృపను మనం వెతుక్కోవాలి. మనకిచ్చిన చిన్న జీవితమైనా, చిన్న ఉద్యోగమైనా, చిన్న చదువైనా, చిన్న గృహమైనా కదా, ఏదైనా ఈ లోకములో అది చిన్నదైందని చిన్నదానిని బట్టి మనం చింతించకూడదు. చిన్నవే ఘనమైన పనులు చేస్తాయి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.